ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం 4 విడతల్లో ఏదైతే ఉంటుందో అదంతా కూడా జమ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మొత్తం కూడా జమ చేశారా లేదా అని మీ అకౌంట్ బుక్లో ఎత్తండి. ఈరోజు నేను చెప్పిన దానికి వాడిని వీడిని ఎవరిని అడగక్కర్లే, మీ అకౌంట్ బుక్కులు తిప్పేయండి చాలు, తెలుస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన మంచి ఏందో మీకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా తోడుగా నిలబడిందో మీకు తెలుస్తుంది. ఈరోజు వాలంటీర్ల ద్వారా ప్రతి గడప గడపకు మీ ఇంటి దగ్గరికి వచ్చారు, చెక్ చేశారు. ఏమ్మా బీపీ ఉందా, షుగర్ ఉందా, ఆరోగ్యం బాగాలేదా, రాకుంటే రామ్మా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఉన్నాయి, ఆ క్యాంపుల దగ్గర రామ్మా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తామో లేదని. వచ్చారా రాలేదా తల్లి? సొంత ముసలోళ్ళు అయితే కొడుకు బిడ్డ రాలే, ఒక వయసులో ఉన్న వాళ్ళకు తోడుబుట్టురోడు రాలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థ మీకు అండగా నిలబడిందా లేదా అని ఆలోచించండి. ఇది కాదా పరిపాలన అంటే? ఒక నోరు లేని వానికి ఒక చెయ్యి చేసి అడగడానికి ఒక పెత్తందారి వ్యవస్థలో ఇన్నాళ్ళు మగ్గిన వాళ్లకు నేను తోడుగా ఉన్నా, ఈ పేదవాళ్లకు అండగా ఉంటాను అని చెప్పిన దానికే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయేసినది. ఎందుకు రాయేసినాడు? అప్పకేమన్నా ఖర్చా? వాళ్ళకందరికీ ఒకటే బాధ, అరే ఈడేంద్రా బాయ్, ఇన్ని సంవత్సరాలు మనం తింటా అంటే ఈడేంది కొత్తగా జనాలకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టినాడు. ఇన్నాళ్ళు లేదో మనం 5-6 కోట్లు 5-6 మంది తినే ఈ ప్రభుత్వాన్ని మనము చేసుకునే వాళ్ళము. ఇతనే ఎవరు 1,60,00,000 కుటుంబాలకు ఈ విధంగా సాయం చేసుకుంటూ పోతే ఇంకా రేపు మనకి ఎవడు పలికేది అని చెప్పేసి. అందుకే కదా వీళ్ళందరూ అనేది, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పేసి. అరే పేదింటి పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తే సోమరిపోతులు అవుతానా అంటానవే? వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ ఏ చదువులు చదివినా పీజీ వరకు ఉచితంగా చదివిస్తేనే వాళ్ళు సోమరిపోతులు అవుతానంటున్నావే. వాళ్ళకి ఏదో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చానే నువ్వు అంత బాధపడుతున్నావే. మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క డబ్బులు నువ్వు దోచుకొని తిన్నావే, నీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులు దోచుకొని తిన్నారే. మరి వాళ్ళెంత సోమరిపోతులైనారా లేకుంటే ఆంబోతులైనారా అని మీరు ఆలోచించండి. పేదవానికి 10 రూపాయలు ఇస్తానే కడుపుమంటనా? వాడు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఏడుపా? వానికి 1.5 సెంటు ఇంటి పట్టా ఇస్తానే వాళ్ళ బాత్రూమ్ అంతా సరిపోదంటావా? నీ ఆలోచన ధోరణి ఏంది? ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఏంది? ఇది మనం మాట్లాడుకోవాలి, మనమందరం ఆలోచింపజేయాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు అండగా ఉన్నారు, ఎవరు తోడుగా ఉన్నారని మీరే ఆలోచించండి. మన ధర్మవరంలో గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేది? అక్క చెప్తా అండి, ఓబులం అక్క 2004-5లో నిలబడింటే అక్క నుంచి బెదిరించినారు అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పటికీ కూడా రాజేంద్ర నగర్లో రాత్రి నేను రాకముందు కూడా దుర్గానగర్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, సాయంత్రం 7 దాటితే పోవడానికి కూడా భయపడే సందర్భాలు. ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో, ఎప్పుడు ఎవడు కొడతాడో, ఎప్పుడు ఎవడు చంపుతాడో అనే భయం. ఆ భయం మధ్య బతికినామా లేదా అని ఆలోచించండి. ఇటువైపు లోనికోట దిక్కు పోయినా కానీ భయపడితే వాళ్ళు, మార్కెట్ దాటితే భయమే. ఎవరు ఎట్లా చేస్తారో, ఎవరు ఎట్లా చంపుతారో. ఈరోజు స్వతంత్రం ఎక్కువ అయిపోయింది. ఈరోజు ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్లు లేవు, బెదిరింపులు దాఖలాలు లేవు. ఉన్నది ఒకటే 3 పిల్లలు గలారు తప్ప ఇంకేది కానీ లేదు ఇక్కడ. ఆ 3 పిల్లలు గలాట ఎందుకు వచ్చాది? ఈ ఎమ్మకు వచ్చాలి గల సీరియల్ చూస్తా అంటే అది వచ్చాలి కల్లా ఏదైనా క్రికెట్ మ్యాచ్ అది కావాలని, అంతకంటే వేరేది ఏంది లేదు. వేరే గలాట ఏదైనా ఉందా? వేరే రంప ఏమన్నా ఉందా లేదా? ఆ రంపు తప్ప వేరేది ఏంది లేదు. ఈరోజు ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఎవడైనా కానీ మా సిటీ లెక్క ఎప్పుడు కడతావమ్మా నేను మన దగ్గరకు వచ్చే జగన్ రెడ్డి 20వ తేదీ బట్టన్ వచ్చిన 5 రోజులు విడిచిపెట్టి రాపో, నీ సిటీ లెక్క ఎందుకు ఇచ్చి పంపించానని చెప్పేసి. పిల్లలకి చదువు ఎట్లమ్మా తల్లి అంటే జగన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ద్వారా వేస్తున్నాడు, పో నీకేం కావాలో అది చదివించుకోదు, నువ్వు చదువుకుంటే చాలు తల్లి, నీ ఫీజులు కట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు పడిపోతే వాని దగ్గర జోబులో రూపాయి కూడా అవసరం లే, 20 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించే ఒక నమ్మకం, ధైర్యం ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా అని మీకు ఆలోచించండి.
ఈరోజు అంతా డబ్బులు కాదు, ఒక నమ్మకాన్ని ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.